దృష్టిలో పెట్టుకుని స్పెషల్ సెల్ ఏర్పాటు చేయనుంది అటవీ శాఖ. శాటిలైట్ జీపీఎస్, అధునాతన కెమెరాలు, ప్రత్యేక సిబ్బందితో చిరుతల సంచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. తిరుమలలో భక్తులు క్షేమంగా కొండపైకి చేరేలా అటవీ శాఖ చర్యలు చేపట్టింది. చిరుతల పర్యవేక్షణ త్వరలో తిరుమలలో ప్రత్యేక సెల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. తిరుమల కాలినడకన మార్గాల్లో తరచూ చిరుతలు సంచరిస్తున్నాయి. పలుమార్లు భక్తులపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల స్వేచ్ఛాయుత సంచారం, భక్తుల రక్షణ దృష్టిలో పెట్టుకుని స్పెషల్ సెల్ ఏర్పాటుకు చేయనుంది అటవీ శాఖ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్. థ్యాంక్ యూ రాజేందర్. తిరుమల అటవీ శాఖకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధనలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఈ చిరుత పులుల యొక్క బెడద ఎక్కువ కావడంతో కూడా అటవీ శాఖ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. తిరుమల 7వ మైలు ఏదైతే ఉందో ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఒక ప్రత్యేక సెల్ చిరుతపుళ్లకు ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయానికి అయితే కూడా వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం తిరుపతి అలిపిరి పాదాల మండపం అంటే అలిపిరి కాలినడకన తిరుమలకు వెళ్ళేటువంటి ప్రాంతంలో ఉన్నాము. గతంలో మనం చూసుకున్నట్టయితే ఇటువైపు అంటే తిరుమల అలిపిరి నుంచి కూడా తిరుమలకు వెళ్ళేటువంటి ఒక రహదారి ఉంది. అదేవిధంగా శ్రీనివాస మంగాపురం చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి శ్రీవారి మెట్లకు సంబంధించి ఒక మార్గం ఉంది. అంటే ఈ రెండు మార్గాల్లో కూడా తిరుమలకు నడక ద్వారా కూడా భక్తులు తిరుమలకు చేరుకునేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో చిరుతలు ఇటీవల ఎక్కువగా కూడా ఈ యొక్క శ్రీవారి భక్తుల మీద కావచ్చు, అదేవిధంగా తిరుపతిలో కూడా నిత్యం సంచరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 2 రోజుల క్రితం మనం చూసుకున్నట్టయితే తిరుపతిలో ఉన్నటువంటి ఈ యొక్క వేదిక యూనివర్సిటీ వద్ద కూడా ఈ యొక్క చిరుత ఒక బోన్లో కూడా చిక్కినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ యొక్క బోన్ ఆ యొక్క పట్టుకున్నటువంటి చిరుతను కూడా ఈ యొక్క నల్లమల ఫారెస్ట్ లో కూడా విడిచిపెట్టారు. అయితే ఈ క్రమంలో ఆ తిరుపతిలో ఉన్నటువంటి ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు అయితే ఒక పూర్తిగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సెల్ ఈ యొక్క చిరుత పులుల కోసం కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే వన్యప్రాణులు స్వేచ్ఛాయుత సంచార వాతావరణం కూడా దెబ్బతీయకుండా యాత్రికులు సురక్షితంగా కొండపైకి చేరడానికి కూడా ఈ యొక్క సెల్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యొక్క తిరుమల 7వ మైలు అంటే తిరుపతికి తిరుమలకి వస్తున్నటువంటి మొదటి ఘాట్ రోడ్డు వద్ద 7వ మైలు అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ గతంలో జింకల పార్క్ కూడా ఉంది. ప్రస్తుతం ఇక్కడ అక్కడ వచ్చి ఈ యొక్క ప్రత్యేక సెల్ చిరుతకు సంబంధించినటువంటి ప్రత్యేక సెల్ ని ఏర్పాటు చేసేటువంటి నేపథ్యంలో కూడా అటవీ శాఖ అధికారులు టీటీడీ వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది.